వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఈనాడు పేపర్ చూసినట్లయితే వైకాపా పాలన ఓ విపత్తు, వారి హయాంలో ఏపీలో తీవ్ర విధ్వంసం, 5 ఏళ్లు వృధా అయ్యాయని చింతించొద్దు, రాష్ట్ర అభివృద్ధికి అండగా ఉంటాం, చంద్రబాబు మోదీ జోడితో ఏపీలో సమగ్ర వికాసం, ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడేది ఎన్డీఆర్ఎఫ్, మానవ ప్రేరేపిత విపత్తుల నుంచి రక్షించేది ఎన్డీఏ, ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నట్లు మనం చూడొచ్చు. ఇంకా ఎన్డీఆర్ఎఫ్ దక్షిణ ప్రాంగణం ప్రారంభోత్సవం సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొన్నట్లు కూడా చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే కేంద్రం మద్దతుతో వెంటిలేటర్ నుంచి బయటపడ్డాం, మరింత చేతనిస్తే నిలదొక్కుని అద్భుతాలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే గత ప్రభుత్వ విపత్తు నుంచి ప్రజల్ని కాపాడాం, కేంద్రం అందిస్తున్న సహకారం చాలా గొప్పది అని కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినట్లు కూడా చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే కుంభమేళాలో పేలిన సిలిండర్, 18 గుడారాలను చుట్టుముట్టిన అగ్ని కీలలు, అలాగే బందీల విడుదల షురు, గాజాలో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ, హమాస్ చెర నుంచి స్వదేశానికి చేరిన 3 ఇజ్రాయెల్ మహిళలు, ఇజ్రాయెల్ జైలు నుంచి పాలస్తీనా ఖైదీల విడుదల అని కూడా చూడొచ్చు. అలాగే మరొక న్యూస్ కనుక చూసినట్లయితే డిస్కంలో స్తంభాలాట, టెండర్లలో గుత్తేదారులు రింగ్, తెలంగాణ వారితో బేరాలు, ఒక్క డిస్కం పరిధిలోని కాంట్రాక్టర్ల జేబుల్లోకి 21 కోట్ల రూపాయలు, ఏటా 5 లక్షల స్తంభాల కొనుగోలు అన్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అండ్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే ఇక ట్రంప్ ప్రమాణం నేడే, వాషింగ్టన్కు చేరుకున్న నూతన అధ్యక్షుడు, త్వరలో భారత్ పర్యటన అన్నట్లు కూడా మనకి ఇక్కడ తెలుస్తోంది. వర్జీనియాలోని స్టర్లింగ్లో ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్లో నృత్యం చేస్తున్న అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని కూడా చిత్రంలో చూడొచ్చు. అండ్ మరొక న్యూస్ కనుక చూస్తే మొబైల్ ఫోన్ గిఫ్ట్గా పంపి 2.8 కోట్లు కొట్టేశారు, బెంగళూరులో టెక్కీని మోసం చేసిన సైబర్ నేరస్తులు అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇవి ఈనాడు పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ సాక్షి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే కుంభమేళాలో అగ్ని ప్రమాదం, ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో 2 గ్యాస్ సిలిండర్లు పేలడంతో 18 గుడారాలు పూర్తిగా కాలిపోయాయి అని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే సైఫ్ను పొడిచింది బంగ్లాదేశ్, నటుడు సైఫ్ అలీ ఖాన్ను కత్తితో పొడిచిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు, అతన్ని బంగ్లాదేశీయుడిగా తేల్చారు అన్నట్లు కూడా ఇక్కడ మనం న్యూస్లో చూడొచ్చు. అండ్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే అమల్లోకి కాల్పుల విరమణ, హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి తాత్కాలికంగా తెరదించుతూ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ సముద్ర గర్భంలో ఆక్సిజన్, సముద్ర గర్భంలో చిమ్మ చీకటి ఉన్న ప్రదేశాల్లోనూ ఆక్సిజన్ జారును తొలిసారిగా కనుగొన్నామని శాస్త్రవేత్తలు ప్రకటించినట్లు కూడా మనం చూడొచ్చు. అండ్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే బడికి ఊరి, సర్కారు బడులకు ముంచుకొస్తున్న ప్రమాదం, దుమారం రేపుతున్న జీవో 117 ప్రత్యామ్నాయ మార్గదర్శకాలు అన్నట్లు కూడా సాక్షి పేపర్లో మనము స్కూల్కి సంబంధించిన అప్డేట్ని చూడొచ్చు. ప్రైమరీ మోడల్ స్కూళ్ళ పేరుతో కొత్త విధానం, ఇకపై 3 నుంచి 5 తరగతులు చదవాలంటే ఊరు దాటాల్సిందే, జీవో 117 ప్రకారం 4731 స్కూళ్లలోనే 3 నుంచి 5 తరగతుల విలీనం, కొత్త విధానం వల్ల 34,000 ప్రాథమిక పాఠశాలలపై ప్రభావం, 12,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు మూసివేసే ప్రమాదం, 15,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు మిగిలే అవకాశం అన్నట్లు కూడా ఇక్కడ చూడొచ్చు. విద్యార్థులు తక్కువ ఉన్న చోట పాఠశాలలు మూసివేసే ఛాన్స్, మిగులు ఉపాధ్యాయులు ఉండడంతో డిఎస్సి ఇచ్చే అవకాశం లేనట్టే అన్నట్లు కూడా ఇక్కడ హెడ్లైన్స్లో అయితే చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే నేడే పట్టాభిషేకం, అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ట్రంప్ అని కూడా మనం చూడొచ్చు. ఇక బాణసంచా వెలుగులను తిలకిస్తున్న ట్రంప్ దంపతులు అన్నట్లు కూడా ఈ చిత్రంలో చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే చలి దృష్ట్యా ఇండోర్లో జరగనున్న కార్యక్రమం, ఆహుతులు 500 మంది, జాబితాలో అంబానీలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది, టిక్టాక్ పై నిషేధాన్ని ఎత్తేస్తూ తొలి సంతకం అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే బాబు ఇందులో ఒక్కటైనా వచ్చిందా, 2014-19 మధ్య 4 సార్లు చంద్రబాబు, ఒకసారి లోకేష్ దావోస్ పర్యటన, భారీ పెట్టుబడులు ఆకర్షించమంటూ ఏటా కథనాలు చెప్తున్నారు. అయితే 2015లో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, CEO సత్య నాదెల్లతో సమావేశం,
విశాఖకు మైక్రోసాఫ్ట్తో పాటు ఇన్ఫోసిస్, విప్రో డేటా సెంటర్లు వస్తున్నాయంటూ ప్రకటన. అలాగే 2016లో మియర్ బర్గర్, ఫిస్లోమ్ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు వస్తున్నాయని డప్పు. 2000 కోట్లతో గెర్జీ టెక్స్టైల్స్ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటంటూ ప్రచారం. 2017లో జనరల్ అట్లాంటిక్ 43,000 కోట్ల పెట్టుబడులని విశాఖలో యూకేకు చెందిన ఇంటర్నేషనల్ హాస్పిటల్ 500 పడకల ఆసుపత్రి అని కథనం. సో ఇవన్నీ కూడా ప్రకటించారు. మరి ఒకటైనా కూడా నెరవేర్చబడిందని కూడా ఇక్కడ సీఎం చంద్రబాబు దావోస్కి వెళ్ళిన పర్యటనకు సంబంధించిన అప్డేట్ ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నట్లు కూడా. సో మళ్ళీ సీఎం చంద్రబాబు దావోస్కు పయనం అన్నట్లు కూడా ఇక్కడ న్యూస్ అప్డేట్ని చూడొచ్చు. జేఈ మెయిన్కు వెళ్దాం ఇలా ఎల్లుండి నుంచి 30 వరకు రోజుకు 2 షిఫ్ట్లలో నిర్వహణ అన్నట్లు కూడా చూస్తున్నాము జేఈకి సంబంధించి. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, ప్రజల భద్రతకు ఎన్డీఆర్ఎఫ్ భరోసా. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ భవనాలకు ప్రారంభోత్సవం, విహెచ్పి నేతల భేటీలో పలు కీలక విషయాలపై చర్చ. తిరుపతి తొక్కిసలాట ఘటన కేంద్రం పరిశీలనలోనే ఉందని వెల్లడి. బీజేపీని బలోపేతం చేయాలని శ్రేణులకు సూచించినట్లు కూడా మనం చూడొచ్చు అమిత్ షా. ఇవి ఈ సాక్షి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్. నెక్స్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక చూసినట్లయితే, ఏఐ నాయక రాజకీయ నేతల బదులు భవిష్యత్తులో కృత్రిమ మేధా పాలన అనే క్వశ్చన్ మార్క్ చూస్తున్నాం. పాశ్చాత్య దేశాల్లో ఈ ప్రతిపాదనపై 5-6 ఏళ్లుగా విస్తృత చర్చ. 2018లో పుతిన్ ప్రత్యర్థిగా అలీసా అనే చాట్బాట్ తెరపైకి. టోక్యోలో మేయర్ ఎన్నికల్లో హ్యూమనాయిడ్ రోబో పోటీ. ఏఐ అల్గారిథమ్స్ ద్వారా జరిపే పాలనకు ఆల్గోక్రసీగా పేరు అన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, భారీ ఐటీ పార్క్ 450 కోట్లతో హైదరాబాద్లో నిర్మాణానికి అంగీకారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సింగపూర్ కంపెనీ క్యాపిటల్ ల్యాండ్ ప్రకటన. ఈ సంస్థకు హైదరాబాద్లో ఇప్పటికే 3 యూనిట్లు. ముగిసిన సీఎం సింగపూర్ పర్యటన కూడా చూడొచ్చు. ఇక రాష్ట్రానికి 3,950 కోట్ల పెట్టుబడులు. నేడు స్విట్జర్లాండ్లోని దావోస్కు రేవంత్ బృందం. ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు హాజరవుతున్నట్లు కూడా తెలుస్తుంది. దావోస్లో పెట్టుబడులపై భారత్ భారీ ఆశలు పెట్టుకున్నట్లు చూడొచ్చు. సదస్సుకు 5 కేంద్ర మంత్రులు, 3 సీఎంలు, 100కు పైగా సీఈఓలు అన్నట్లు కూడా మనం చూస్తున్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, ఇందిరమ్మ ఇళ్లకు మళ్లీ అవకాశం. కొత్త రేషన్ కార్డులు, మార్పులు చేర్పులకు కూడా గతంలో దరఖాస్తు చేసుకుని వారికి మరో ఛాన్స్. రేపటి నుంచి 24 వరకు గ్రామ సభలో స్వీకరణ అన్నట్లు కూడా మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, కాల్పుల విరమణతో గాజాలో ప్రశాంతత. 3 బందీల పేర్ల విడుదలలో హమాస్ ఆలస్యం. అప్పటి వరకు దాడులు జరిపిన ఇజ్రాయెల్ 26 మంది మృతి. తేడాలొస్తే మళ్ళీ యుద్ధమని నెతన్యాహు చెప్పినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ట్రంప్ వచ్చేస్తుండు. H1B నుంచి పనామా కాల్వ, గ్రీన్లాండ్ స్వాధీనం దాకా పలు అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు. చైనా భారత్ వాణిజ్య పన్నులపైన ధ్వజం. రివెంజ్ ట్యాక్స్ల హెచ్చరిక. ఉక్రెయిన్ గాజా యుద్ధాలపై ట్రంప్ 2.0 పాలన ప్రభావం. భారత కాలమాన ప్రకారం నేటి రాత్రి 10:30 ట్రంప్ ప్రమాణ స్వీకారం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తోంది. అండ్ నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, ఎవరి కిల్లానో ఢిల్లీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముక్కోనపు పోటీ. గత అసెంబ్లీ, ఇటీవలి లోక్సభ ఎన్నికలు పార్టీల ఓట్ల శాతాల్లో భారీ తేడా. మెరుగుపడ్డ బీజేపీ, కాంగ్రెస్. మళ్లీ గెలుపుపై ఆమ్ ఆద్మీ పార్టీ ధీమా. నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు. 5న పోలింగ్ అన్నట్లు కూడా మనకు తెలుస్తోంది ఢిల్లీలో. నెక్స్ట్, సైఫ్పై దాడి చేసింది బంగ్లాదేశీయులు. తానే సమీపంలోని ఓ కార్మిక శిబిరంలో అరెస్ట్, కోర్టులో హాజరు. 5 రోజుల పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చినట్లు కూడా చూడొచ్చు. ఇక పోలీస్ అకాడమీలో ఇండోర్ షూటింగ్ రేంజ్ వర్చువల్గా ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బాబుకు మోదీ కొండంత అండ. 6 నెలల్లోనే ఏపీకి 3 లక్షల కోట్లు. ఏపీలో ఎన్డీఆర్ఎఫ్ వేడుకల్లో షా ఈ వ్యాఖ్యలు చేసినట్లు చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, త్వరలో ప్యాడ్ కార్లు. బ్యాటరీ లేదా విద్యుత్తో ప్యాడ్ కార్ పనిచేస్తుంది. ఒక ప్యాడ్ కార్లో 6 నుంచి 8 మంది ప్రయాణించవచ్చు. డ్రైవర్లు ఉండరు. ప్రయాణికులు టచ్ ప్యాడ్ల మీద తమ గమ్యస్థానాన్ని ఎంచుకోవచ్చు. వేగం గంటకు 40 కిలోమీటర్లు. ప్రస్తుతం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మధ్య ప్యాడ్ కార్ కారిడార్ వ్యవస్థ నిర్మితం అవుతుందని కూడా ఒక కొత్త అప్డేట్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. 2 ఎలివేటెడ్ కారిడార్లో 14.8 కిలోమీటర్లలో ఏర్పాటు. 1480 కోట్ల రూపాయల అంచనా వ్యయం. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ జామ్కు చెక్.
రోజు 1,00,000 మంది ప్రయాణం. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రణాళిక డిపిఆర్ సిద్ధం. త్వరలో సర్కార్కు అందజేత అన్నట్లు కూడా ఒక కొత్త అప్డేట్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్. 10 రోజులుగా నిలిపివేసిన నెట్వర్క్ ఆసుపత్రులు, కౌంటర్లను మూసివేసిన ప్రైవేటు హాస్పిటళ్లు, ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించనందునే త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోనూ ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత అన్నట్లు కూడా మరి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే మనం చూస్తున్నాము. వైద్య చికిత్సలు లేక పేద రోగుల ఇబ్బందులు, ప్రైవేటు ఆసుపత్రి చుట్టూ ప్రదక్షిణలు, ప్రభుత్వం తీరు దురదృష్టకరమని ఇక్కడ హరీష్ రావు వ్యాఖ్యానించినట్లు చూడొచ్చు. బీఆర్ఎస్ హయాంలో చెల్లించనందునే పెండింగ్, ఏడాదిలో 1130 కోట్లు చెల్లించాం, సమస్యను పరిష్కరిస్తామని కూడా అక్కడ దామోదర వ్యాఖ్యానించినట్లు చూడొచ్చు. ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇవి ఏబిఎన్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక వెలుగు పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక చూసినట్లయితే ఏజ్ నాపే ఏఐ, చర్మ కణాలను యంగ్ స్టెమ్ సెల్స్గా మార్చేందుకు పరిశోధనలు, ప్రోటీన్ల ఇంజనీరింగ్కు ప్రత్యేక టూల్ రూపొందించిన ఓపెన్ ఏఐ. 40,000 కోట్లు ఇవ్వండి, కేంద్రానికి రాష్ట్ర సర్కార్ విజ్ఞప్తి. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు చేయాలని ప్రపోజల్స్ పెట్టినట్లు చూడొచ్చు. హైదరాబాద్లో కొత్త ఐటీ పార్క్, 450 కోట్ల పెట్టుబడులకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ఒప్పందం అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక ఇవి ఈరోజు ఉన్నటువంటి పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.